ఇవాళ రైతాంగానికి ఇప్పటివరకు మేలు జరగలేదు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచినా సరే రైతాంగానికి ఒక రాగి నయా పైసా ఈ ప్రభుత్వం నుంచి లబ్ధి జరగలేదు. రాగి దమిడి కూడా నువ్వు ఇస్తానన్నదే 20,000 రూపాయలు. ఆ 20,000 రూపాయలు కూడా ఇవ్వకపోతే పైగా ఇప్పుడు ఏమంటా ఉన్నాడు, కేంద్రం 2,000 ఇస్తుంది, దానికి 5,000 కలుపుతానంటావు. నువ్వు సంవత్సరం తర్వాత రైతులకు ఇచ్చేది 7,000 రూపాయలు అని నేను అడుగుతా ఉన్నా. పైగా ఇవాళ రైతులు పండించిన పంటలు పత్తి, మిర్చి, అదేవిధంగా పొగాకు, అన్ని పంటలు ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు, మద్దతు ధర లేదు. చివరికి టమోటాలు ఎట్లయితే రోడ్డు మీద పోసారో మామిడి పండ్లు కూడా రోడ్డు మీద పోసే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఏమంటే రైతును నువ్వు గాలికి వదిలేశావు. దీన్ని ప్రధానంగా చర్చిస్తూ ఉన్నాం. పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి చర్చిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో మామూలు పోరాటం ఉండదు. ఈసారి ఈ ప్రభుత్వాల పైన యుద్ధం ప్రకటిస్తూ ఉన్నాం. నువ్వు డబుల్ ఇంజన్ అని చెప్పి ఇదే నీ డబుల్ ఇంజన్ అని అడుగుతూ ఉన్నాం. ఏం చేసావో చెప్పమని అడుగుతూ ఉన్నాం. కాబట్టి పెద్ద ఎత్తున పోరాటానికి సమాయత్తం కావడానికే మహాసభలు జరుపుతూ ఉన్నాం. అనంతపురం జిల్లా మహాసభ కూడా ఈ ఆగస్టు 12, 13 తేదీల్లో ఘనంగా జరుపుతాం. ఈ జిల్లా వెనుకబాటుతనం పైన కూడా పోరాడతాం. ఈ ఎలక్షన్లో 11 సీట్లే వచ్చినాయి. మద్యం స్కామ్లో కూడా 11 కోట్లే దొరికినాయి. ఏదేమని నేను ఒకటే చెప్పదలుచుకున్నా. ఇవాళ 3,500 కోట్ల రూపాయల స్కామ్ అన్నారు. మరి ఒక 10% లేదంటే ఒక 500 కోట్లు పక్కకు పోయినా పోయింటాయి. మిగతా 3,000 కోట్ల రూపాయలు ఎక్కడున్నాయో పట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి నేను అనేది ఒకటే, ఇవాళ ప్రజల తరఫున మేము అడుగుతా ఉన్నాం. అంత పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందని మీరే అన్నారు. హైదరాబాద్లో దాచిపెట్టారన్నారు, బెంగళూరులో ఆస్తులు కొన్నారన్నారు, దుబాయ్లో దాచిపెట్టారన్నారు. ఈ డబ్బులు ఎక్కడున్నా సరే ఆ 3,000 కోట్ల రూపాయలు మీరు కాన్ఫిస్కేట్ చేయాలి. ఆ పట్టుకొని ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలి. మీరు అది జమ చేయకుండా ఏదో మేము కేసులు పెట్టాము, 12 మందిని అరెస్ట్ చేశాము, ఇంకా పెద్ద చేపను కూడా అరెస్ట్ చేశామంటే మీరు పెద్ద చేపను చేయండి, తిమింగలం చేయండి, అరెస్టులు చేసే మాకేం అభ్యంతరంలే. కానీ ప్రజాధనాన్ని ప్రజల ఖజానాకు జమ చేయాలి.